రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. 5గురిలో 3 మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. అయితే ఒకరిని మత్స్యకారులు రక్షించారు. మృతులంతా పొన్నలూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. 5గురిలో 3 మృతి చెందగా 2 మత్స్యకారులు రక్షించారు. అయితే మృతులంతా పొన్నలూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ సంజన. ఈరోజు అయితే చూసుకుంటే విషాదం చోటు చేసుకుంటే సింగరాయకొండ మండలంలోని పాకల దగ్గర అయితే ఎవరైతే కొత్తగా పెళ్లి మాధవను అతనికి కొత్తగా పెళ్లి అయింది. వీళ్ళు పొన్నలూరు మండలం తిమ్మపాలెం చెందిన మాధవ్ కొత్తగా పెళ్లి అయిన నేపథ్యంలో ఇటు సంక్రాంతి సెలవులు ఏదైతే వచ్చినాయో అందులో భాగంగా ఇలా కొత్త దూరంలో ఉన్న పాకల దగ్గరికి వెళ్ళి ఆ బీచ్ లో కొంత ఎంజాయ్ చేద్దాం కుటుంబ సభ్యులను తీసుకుని అయితే బీచ్ వద్దకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో ఇటు బీచ్ లోకి భార్య బయట ఉండగా ఇటు మాధవ్తో పాటు కొంతమంది మరో 4 కలిసి ఈ ఎవరైతే బంధువులు ఉన్నారో ఈ బంధువులు కలిసి ఇటు సముద్ర స్నానం కోసం అని చెప్పి బీచ్ లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో అలల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో ఈ 5గురు ఒక్కసారిగా గల్లంతైన పరిస్థితి ఉంది. అయితే అందులో ఈ కొత్తగా పెళ్లైన ఎవరైతే ఉన్నాడో వరుడు మాధవ్ మృతి చెందగా జెస్సీకి అట్లాగే ఇంకో మరో మహిళ కూడా యామిని కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే గల్లైన ఇద్దరిలో మాత్రం ఎవరైతే మహేంద్ర ఉన్నాడో మహేంద్ర బాడీ మాత్రం ఇప్పటివరకు దొరకని పరిస్థితి ఉంది. దీనికోసం అయితే ఇటు మత్స్యకారులతో పాటు ఇటు మెరైన్ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎవరైతే నవ్య ఉన్నారో నవ్యాను అయితే స్థానికులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు బోర్డు ద్వారా అయితే కాపాడి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఘటనా చేరుకున్న పోలీసులు అయితే దీని మీద విచారణ చేపట్టారు. ఎవరైతే ఈ మృతి చెందిన 3 డెడ్ బాడీ మాత్రం ఇటు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు కానీ ఇటు నూతనంగా పెళ్లైన ఇటు మాధవ కుటుంబంలో కానీ ప్రస్తుతం అయితే విషాచారాలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.